నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అంటే కొంతకాలం క్రితం చూస్తున్నట్టయితే రష్మిక మందన డీప్ ఫొటోస్ అయితే మనం చూసాము, వీడియో ఒకటి హల్చల్ చేయడం చూసాము. కానీ అది ఫేక్ అని తెలిసింది మనందరికీ. కానీ ఇప్పుడు ఆ ఫేక్ ఎవరైతే చేశారో, ఆ వీడియోని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ గురించి తెలిసిందని చెప్పేసి మనకైతే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అలా చేశాడు అనేది మనకు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టే అంటే మనం ప్రస్తుత కాలంలో ఏఐ చాలా వచ్చేసాయి. సో మనము రీసెంట్ టైమ్స్లో చూస్తే రష్మిక మందన ఒక వీడియో అయితే వైరల్ అయింది. అంటే తను కొంచెం న్యూడ్ లాంటిదే, మొత్తం న్యూడ్ కాకపోయినా హాఫ్ న్యూడ్ పిక్ లాగా ఒకటి వైరల్ అయిపోయింది. ఎందుకు రష్మిక ఇలాంటివి చేసిందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా అదైపోయారు, టెన్షన్ పడిపోయారు. కానీ తీరా చూస్తే అది ఫేక్ అని తెలిసింది. ఇంతకు ఆ ఫేక్ చేసింది ఎవరు అంటే ఇప్పుడు బయటకు వచ్చిన విషయం. ఇంతకు అసలు ఎవరు చేసింది, ఎవరు, ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? కంప్లీట్ ఈ సిచ్యువేషన్ అంతా క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. స్టార్టింగ్ అప్పుడెప్పుడు అనుకోకుండా సోషల్ మీడియాలోకి రష్మిక మందన ఒక వీడియో రిలీజ్ అయింది. ఇదేంటి రష్మిక మందన ఇలా చేసింది, వై బికాజ్ అది తనైనా కాదా అని బాగా వైరల్ అయ్యే టైంలో తను స్పందించింది నేను కాదు. ద రీజన్ ఎందుకు ఆమె స్పందించింది అంటే, నేను ఇప్పుడు 10 మందికి తెలుసు చెప్పే సిచ్యువేషన్లో పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరిగితే నేను ధైర్యంగా ఖండించా. ఇప్పుడు ఇదే నేను నార్మల్ అమ్మాయిగా ఏ కాలేజీ డేస్లోనో నార్మల్గా ఉంటే పరిస్థితి ఏంటి? చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది పరుగు పోయింది అనుకుంటారు, కొంతమంది నమ్మి చాలా వైరల్ స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు. మీకు గుర్తే ఉంటే మన నాగర్ కర్నూలు ఇక్కడ అమ్మాయి వాళ్ళు, నాగర్కి చెందిన 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇలానే మీ పిక్స్ మేము చేస్తాము, బయటకు వదులుతామని చెప్తే వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇదే అంశం పై. అవును. సో ఇట్లా చాలా రకాల సిచ్యువేషన్స్ జరిగాయి. సో అట్లాంటిది రష్మిక బయటకు వచ్చిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు స్పందించడం, ఇమీడియట్గా టాలీవుడ్ సెలబ్రిటీలు, హాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ స్పందించడం దీనిపైన ఒక పెద్ద ఇదే రేగింది. సో పోలీస్ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మెటాకి అప్లికేషన్ పెడితే ఆ యూఆర్ఎల్ ఎవరైతే దీన్ని ఫస్ట్ అప్లోడ్ చేశారో ఆ యూఆర్ఎల్ తీసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడో పెడితే ఆ డేటా కాస్త వాళ్ళకి రీసెంట్గా దొరికింది. ఆ యూఆర్ఎల్కి సంబంధించి వాళ్ళు అలా తీగలా అయితే డొంగ కదిలినట్టు వాడు ఎవడో దొరికేశాడు మొత్తానికి. ఆ మధ్య కాలంలో సర్క్యులేట్ చేసినందుకు బెల్గావీకి చెందిన ఒక అబ్బాయిని, 22 years అబ్బాయిని అరెస్ట్ చేశారు. అబ్బాయి ఏంటి సర్క్యులేట్ చేశాడు, ఎక్కువ సర్క్యులేట్ చేసినందుకు. బట్ హూ ఈస్ ద మెయిన్ క్రియేటర్ అంటే అటు తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారా అంటే మరి ఉన్నారనే చెప్పుకోవచ్చు. బేసిక్గా చూస్తే ఇట్లాంటివన్నీ అంటే ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ ఐడీస్ ఇవన్నీ క్రియేట్ చేసేది ఏంటి నుంచి అంటే మన నార్త్ నుంచి ఎక్కువ చూస్తాం, బీహార్, యూపీ ఎక్కడి నుంచి ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటివి చేసింది మన తెలుగు స్టేట్స్ నుంచి అని అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఆ మధ్య కాలంలో కూడా రకరకాల మందికి జగన్ గారి ఫోటో వేసి డాన్సులు, హీరోయిన్లకు జగన్ ఫోటో వేసి డాన్సులు చేయించాం విత్ ఎక్స్ప్రెషన్స్. కేసీఆర్ ఫోటో వేసి చేయించేవాళ్ళు. రోజా గారి పిక్స్, జగన్ గారి పిక్స్ ని కూడా చాలా రకాలుగా ఏదేదో చేశారు. చూసాం మనం, బోల్డ్ ఉన్నాయి. ఈవెన్ లోకేష్ ఫేస్ ని కూడా చాలాసార్లు మార్ఫింగ్ చేసి ఏమేవో చేశారు. ఇలాంటివి వచ్చినప్పుడు పర్లేసి ఏంటంటే భయం వేస్తుంది. టెక్నాలజీ డెవలప్ అవుతే సంతోషపడాలి కానీ భయం వేస్తుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది కోర్టులను కూడా ప్రభావితం చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ వదిలేసాయి, ఏదో అల్లరి చిల్లరగా అమ్మాయిల మొహాల్ని మార్ఫింగ్ చేసి ఏదో చేసాడు, వదిలేద్దాం. ఇప్పుడు టెక్నాలజీ ఆ టెక్నాలజీ అయితే వచ్చింది కదా ఒక ఫేస్లో. ఇప్పుడు రేపటి రోజు వీడియో కాల్స్ వస్తాయి, వీడియో కాల్ చేయొచ్చు. నేను నీకు వీడియో కాల్ చేసి ఆ తాళం తీసి అంకుల్ వస్తాడు డబ్బులు ఇవ్వని చెప్పేస్తా, పిల్లలు ఇచ్చేస్తారు. మా అమ్మాయి ఫోన్ చేసి ఇవ్వని చెప్పేస్తారు. అవునా? కోర్టులలో సాక్షుల్ని కూడా ప్రభావితం చేయొచ్చు వీడియో కాల్స్ చేసి డైరెక్ట్గా. అంటే లేని మనిషి ఉన్నట్టు సృష్టించడమే కదా. ఎన్నో జరుగుతాయి, 1-2 అని కాదు, చాలా అంటే డ్యామేజింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి దీనివల్ల మోస్ట్లీ చెప్పాలి అంటే. సరే, మొత్తానికైతే ఇప్పుడు ఇవి కోర్సులు నేర్పిస్తున్నారు, ఏఐ కోర్సులు మన దగ్గర కూడా చాలా. అంతే, అమీర్పేట కూడా వచ్చేసాయి, మైత్రానం దగ్గర కూడా వచ్చాయి. కూర్చొని ఇవన్నీ నేర్పిస్తున్నారు. వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారంటే గేమింగ్ తరఫున వీళ్ళు నేర్పించేది. అంటే ఇప్పుడు ఒక ఫ్లైట్లో ఏదో టెంపుల్ రన్ గేమ్ అనుకోండి, వారియర్ లాగా వాళ్ళ అభిమాన హీరోలు, హీరోయిన్లు అందరు మొహాలు వేసి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు అది క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అదే మోషన్ క్యాప్చర్
టెక్నాలజీతో. మనకు అంతకుముందు కొచ్చడి అనే సినిమా వచ్చిందా, రజనీకాంత్ ఇంకా దీపిక పడుకుని. అప్పుడు ఇంకా ఒకలానే ఉండే. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉందంటే ద లయన్ కింగ్ మొన్న రీసెంట్ లో వచ్చిన సినిమా రైట్, నిజంగా జంతువులే యాక్ట్ చేసినట్టుంది, బట్ అదంతా యానిమేషన్. రియాలిటీ అంటే అది వచ్చి కూడా ఇప్పటికి మళ్ళీ 5-10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది. అంటే లేని మనిషిని ఉన్నట్టు, ఉన్న మనుషులు అంటే ఇప్పుడు ఏఏ యాంకర్లు వచ్చారు, ఏఏ ఆర్టిస్టులు వచ్చారు, ఏఐ చాలా డెవలప్ అయింది. మంచిదే, తప్పనే లేదు. కాకపోతే ఏంటంటే ఏఐ వల్ల నష్టాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం అమెరికాలో ఆర్టిస్టులు అందరూ కలిసి స్ట్రైక్ చేశారు. రైట్, ఎందుకంటే వీళ్ళనే వాడుకుంటున్నారు టెక్నాలజీ, మమ్మల్ని వాడుకోవట్లేదు. వాళ్ళకి 3 పూటల తిండి పెట్టాలి, ట్రావెల్ చేయాలి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పాలి, ఒకడు మెంటరింగ్ చేయాలి, సాయంత్రం డబ్బులు ఇవ్వాలి, పెద్ద పని. అదే కూర్చొని చకచక చేసేసారు అనుకో, వీళ్ళకేం పని ఏం లేదు. రైట్, ఇది ఇట్లా కాస్ట్ కూడా మిగిలించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నామా, ఒక యాంకర్ నీకు ఒక స్టూడియో కావాలి, గ్రీన్ మ్యాట్ కావాలి, ఒక కెమెరామెన్ కావాలి, లైట్ మ్యాన్ కావాలి, ఇన్ని కావాలి. నీకు స్క్రిప్ట్ ఇచ్చేవాడు ఒకడు కావాలి, దాన్ని లైవ్ చేసేవాడు ఒకడు, ఎడిటరు, ఎస్ఈఓ, ఇంతమంది కావాలా. అదే ఒక్కటే ఏఐ టెక్నీషియన్ని పెట్టుకున్నాను అనుకో, వాడు ఒక యాంకర్ని సృష్టిస్తాడు. రైట్, స్క్రిప్ట్ ఎంత పెడితే చాలా ఆమె చదివేస్తూ ఉంటుంది, ఆమె బట్టలు మార్చడమే ఆన్లైన్లో చక్క అంతే కదా. సో ఇట్లా సింపుల్ అయిపోయింది. సో ఇది మంచి విషయమే, చెప్పుకోవచ్చు, తప్పలేదు. వై బికాజ్ ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం వాడు, ఈ ఒక టెక్నాలజీ ఉంటే చాలు, వాడు ఇంట్లో కూర్చొని ఒక ఛానల్ రన్ చేసుకోవచ్చు. కానీ అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు కదా. కానీ ఇప్పుడు దీన్ని మనం క్రైమ్ లాగా వాడాలి అనుకుంటే చాలా మంది ఇట్లా వాడుతున్నారు. వాళ్ళకి నచ్చిన అమ్మాయిలకి హీరోయిన్ల ఫేసులు వేసి ఏదో చేయడము, లేకపోతే ఏంటంటే వీళ్ళనే అమ్మాయి నిజంగా అక్కడ ఉంటే ఆమెని మొత్తం న్యూడ్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఆమెకే పంపడము. ఆమె న్యూడ్ డాన్స్ చేసినట్టు ఉంటుంది, ఆమె న్యూడ్గా స్నానం చేసినట్టు ఉంటుంది, తన ఫేసే కనపడుతుంది మనకి. బట్ షీ డిడ్ంట్ డూ దట్. అట్లా ఎక్కడో షాపింగ్ మాల్లో బట్టలు మార్చుకునేది, నా దగ్గర వీడియో ఉంది, ఇట్లా చెప్పడం వల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ లేకుండా పోయింది. మోస్ట్లీ ఇప్పుడు వీడినైతే అరెస్ట్ చేశారు, తప్పులేదు, ఒకడే కదా, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రైట్, అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? కఠినమైన శిక్షలు ఉంటాయా? 64, 65 అంటే కఠినమైన శిక్షలు అంటే దానికి మళ్ళీ వీళ్ళని అంటే ఇంటర్నెట్లో మార్ఫింగ్ చేసిన చట్టమే వర్తిస్తుంది వీళ్ళకి కూడా. కొత్తగా ఏఐ నుంచి దొరికిన వాళ్ళకి కొత్త చట్టం అయితే ఏం లేదు ప్రజెంట్. పాత ఆల్రెడీ ఏదైతే ఉందో అంటే లైక్ ఇంటర్నెట్లో మార్ఫింగ్ చేయడము, మొహాలు మార్చి ఇప్పుడు ఫోర్జరీలు ఈ టైప్ ఉంటాయి కదా, ఆ చట్టం కిందకే వీళ్ళంతా వస్తారు. కానీ ఏఐకి మాత్రం కూడా ప్రత్యేకమైన ఒక చట్టం వస్తే ఇంకేమైనా కఠినంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు తను ఒక యాక్ట్రెస్ కాబట్టి బయటకు వచ్చి మాట్లాడగలిగింది, కానీ కాలేజ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి టీనేజ్లో ఉంటారు కాబట్టి చాలా మంది సూసైడ్ చేసుకునే అండ్ మనసులు కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే బెస్ట్ కదా. కఠిన చర్యలు తీసుకోవచ్చు దానికంటూ. అంటే ఇప్పుడు ప్రజెంట్ మొన్న కత్రినా కైఫ్ కూడా మన ఈ సినిమా ఉంది కదా కొత్తది, జవాన్, టైగర్ 3 నుంచి, టైగర్ 3 అండ్ ఇట్లాంటి సినిమాకు ఉంటే ఆవిడది కూడా మొత్తం ఒక టవల్ సీన్ ఉంటే దాన్ని మొత్తం న్యూడ్ మార్చేసి పెట్టారు. సో ఇట్లాంటివి అవుతానే ఉంటాయి. బట్ కఠినమైన శిక్షలు ఇప్పుడు ఎప్పుడెప్పుడో కొట్లాడితే దిశ చట్టం వచ్చింది, అప్పటి నుంచి అమ్మాయిలపై అత్యాచారాలు కొంచెం తగ్గాయి. ఇప్పుడు డీప్ ఫేక్ మీద కూడా ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తే ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. సో వీళ్ళని కూడా కంట్రోల్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు, మీరు మా స్టూడియోకి